చికెన్ ఊరగాయకి బాగా చికెన్ కడిగి ఆరబెట్టుకున్నాము. 2 ముక్కల మసాలా వేసుకొని తినొచ్చు. స్పెషల్ గా ఉంటది పిల్లకాయలకి. స్కూల్కి పోయే వాళ్ళకి కూడా రోజు మనం కూర చేయలేము కదా టయానికే. ఒక్కరో మసాలా 2 ముక్కలు వేసి కలిపి క్యారేజీకి పెట్టిన అనుకో పిల్లకాయలు కూడా బాగా తింటారు. అన్నం మంట మీద ఈ మాదిరిగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగింది. ఈరోజు చాలా మంది చికెన్ ఊరగాయ అడుగుతున్నారు, అందుకని ఊరగాయ చేస్తున్నాను. పల్లీల నూనె, ధనియాలు 2 స్పూన్లు బాగా యాగనిచ్చి 3 ఏలక్కాయలు, 1 కేజీ 4 పట్ట, 5 లవంగాలు, కేజీ చికెన్కి బోన్లెస్ చికెన్, మెంతులు 1 స్పూను. బాగా దోరగా వేయించుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. పొడి జీలకర్ర, 1 స్పూను ఆవాలు అన్నీ బాగా దోరగా వేయించుకొని ఇదే చికెన్ మసాలా ఊరగాయకి ఇదే స్పెషల్. ఇవన్నీ బాగా దోరగా వేగిపోయి ఈ కప్పులోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోమంటావా? మసాలా చల్లారింది. రోట్లైనా మిక్సీలైనా పొడి కొట్టుకోండ్రా. చికెన్ ఊరగాయకి బాగా చికెన్ కడిగి ఆరబెట్టుకున్నాము. నువ్వు 2 స్పూన్లు ఉప్పు. 2 స్పూన్లు ఉప్పు, పసుపు కొద్దిగా. ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నామంటే బాగా అయిపోద్ది. బాగా తిప్పు. చూడు, నిమ్మ లేకుండా నీళ్ళు కూడా ఊరలా. 5 నిమిషాలు పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ లో కడిగి ఆరబెట్టుకున్నాం. చెమ్మలు పెట్టేసి 10 నిమిషాలు తర్వాత బాండలు పెట్టినాను. ఆయిల్ పోస్తుందా. ఆయిల్ కాగిందా? ఆయిల్ కాగిందే. ఆయిల్ వేస్తా గానగా. ఇది మంట తక్కువతో ఈ చికెన్ వేయించుకోవాలి. ఊరగాయకి ఒక 2-3 నెలలు ఉండాలంటే సన్న మంట మీద వేయించాలి. చెమ్మ లేకుండా వేగాలి. అప్పుడు ఊరగాయ 2-3 నెలలు ఉంటుంది. ఈ మాదిరిగా సన్న మంట మీద ఈ మాదిరిగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగింది. ముక్క ఉడికిందో లేదో చూడు, చెమ్మ లేకుండా వేయండి. కాలుతా ఉంది నిదానంగా. చూస్తాను, చూసి చెప్తాను. ఈ విధంగా ఇట్లా పొరలుగా రావాలా, లోపల చెమ్మ లేకుండా. 2 సెకండ్లు తీసేస్తా. ఈ విధంగా ఎర్రగా ఉండాలా, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము అల్లం మసాలా వేయించుకోవాలి. అదే ఆయిల్లో. ఇదే ఆయిల్లో చికెన్ ముక్కలు ఎత్తేసిన ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తుందా. అదే నూనెలోనా? 4 స్పూన్లు వేస్తుందా. అంటే కేజీ చికెన్ కదా, 4 స్పూన్లు. ఇది బాగా ఎర్రగా వేగాలి.
అల్లం ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది. బాగానే తిప్పుకున్నా. అల్లం మసాలా వేగిపోయిందయ్యా. ఇప్పుడు చికెన్ వేస్తుండ. మిరప్పొడి ఎత్తుకో. రెండు స్పూన్లు మిరప్పొడి. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ, లేదంటే మామూలుగా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలాలు, అవి వేస్తుండ. ఇది కూడా ఒక 2 స్పూన్లే. ఉప్పు కొంచెం కావాలా? ఉప్పు దాకా వేసినాం కదా, ఒక 1/2 స్పూన్. రెడీయా? చికెన్ ఊరగాయ రెడీ అయిపోయింది. ఇంకా పక్క గిన్నెలో తీసుకొని కొద్దిగా చల్లారినాక నిమ్మకాయ పిండుకుందాం. జాగ్రత్తగా పైన దోసుకోకుండా మార్చు. నిమ్మకాయలు కోసినావా? కోసి పెట్టుకోండి, చల్లారిన తర్వాత వేసుకుంటాం. ఊరగాయ చల్లారిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమ్మకాయలు పిండండి. 5 నిమ్మకాయల? ఇది 2 నెలలు కానీ 3 నెలలు కానీ నిలవ ఉంటుంది. ఈ ఊరగాయ 2 రోజుల తర్వాత రేపటికి కానీ అయితే ఇంకా బాగా మసాలా పట్టద్ది, బాగుంటది. వేడి వేడి అన్నంలో ఒక 2 ముక్కల మసాలా వేసుకొని తినొచ్చు. స్పెషల్ గా ఉంటది పిల్లకాయలకి. స్కూల్కి పోయే వాళ్ళకి కూడా రోజు మనం కూర చేయలేము కదా టయానికే. ఒక్కరో మసాలా 2 ముక్కలు వేసి కలిపి క్యారేజీకి పెట్టిన అనుకో పిల్లకాయలు కూడా బాగా తింటారు. నీకు ఎక్కువ ఇష్టం కదా చికెన్ అంటే? బాగా వచ్చిందా? నిమ్మకాయ పిండి వేసినాం కదా, బాగా కలిపెట్టేసినాను. రెడీ అయిపోయింది. దించేసుకుందాం. దించే